నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మీరామ్ దేశం మొత్తాన్ని ఊపేసిన నర్స్ నిమిషా ప్రియ కేసుకు సంబంధించి ఈరోజు కేఏ పాల్ గారు అఫీషియల్గా ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ అమ్మాయిని విడుదల చేస్తున్నట్లుగా ప్రధానంగా ఆ వీడియోలో వ్యక్తపరచడం జరిగింది. అయితే ఈ నిమిషా ప్రియ కేసులో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగింది ఏంటి, జరగబోయేది ఏంటి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే భరద్వాజ్ గారు. నిమిషా ప్రియ అసలు స్టోరీ ఏంటి, ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? అంటే ఆవిడ ఎమన్లో ఉన్నారు. ఆవిడ మీద ఒక హత్య కేసు ఉంది. హత్య కేసు అంటే ఆవిడ నర్సుగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు, ఉపాధి కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న బిజినెస్ ప్రారంభిద్దామనే ఉద్దేశంతో ఒక పార్ట్నర్ని జాయిన్ చేసుకుని వేరే వాళ్ళతో కలిసి అక్కడ వ్యాపారం మొదలుపెట్టింది ఈవిడ. ఏమిటది అంటే అది కూడా హెల్త్ సర్వీసెస్కి సంబంధించినటువంటి వ్యవహారమే. ఈ నడుస్తున్నటువంటి క్రమంలో ఎవరైతే పార్ట్నర్గా చేరారో అతను ఈవిడ మీద ప్రెజర్ చేయటం మొదలుపెట్టాడు, తనని రకరకాలుగా వేధింపులకి గురి చేశాడు అనేది ఆవిడ ఆరోపణ. అంటే లైంగిక వేధింపుల అన్ని రకాలుగాను తనని ఆవిడ భర్తగా చెప్పుకునేవాడట ఆయన. ఇది ఈవిడ నోటీస్ చేసి కాదని చెప్పే ప్రయత్నం చేసింది. అది వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు ఉన్నాయి. ఫైనల్గా అతను మరణించాడు. అతను మరణం వెనకాల ఈవిడ పాత్ర ఉంది అనేది ఆరోపణ. ఆ ఆరోపణ మీద ఆవిడకి మరణశిక్ష విధించింది అక్కడ కోర్టు. అయితే ఈ మరణశిక్ష విధించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చట్టాలు అంటే ఇస్లామిక్ చట్టాల ప్రకారం బ్లడ్ మనీ అని ఒక కార్యక్రమం ఉంటుంది. బ్లడ్ మనీ అంటే ఎవరైతే చనిపోయారో బాధితుల కుటుంబం కోరినంత డబ్బు వీళ్ళు ఇచ్చి వాళ్ళని క్షమాపణ వేడుకోవడం ద్వారా ఆ కేసు నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంది. ఈ బ్లడ్ మనీ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. అయితే ఈ బ్లడ్ మనీ ప్రతిపాదన ఒకటి వెళ్ళింది. ఈ నిమిషప్రియ వ్యవహారంలో బ్లడ్ మనీ చెల్లిస్తాము కాబట్టి అది తీసుకుని ఎక్స్క్యూజ్ చేసేస్తే ఆ అమ్మాయి విడుదలైపోయి భారతదేశం వచ్చేస్తుంది అనేది ప్లెయిన్గా వీళ్ళు ఒక ఇది పెట్టారు, సిస్టంలో ఉంది. ఓ ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ని బాధిత కుటుంబం అంగీకరించలేదు. ఎవరైతే చనిపోయారో ఆ విక్టిమ్ తాలూకా ఫ్యామిలీ వాళ్ళు అంగీకరిస్తే వీళ్ళు బ్లడ్ మనీ ఇవ్వాలి. అది ఎంతైనా ఉండొచ్చు. దానికి క్రౌడ్ ఫండింగ్ చేసి ఆ డబ్బులు కట్టుకుని కొంతమంది బయటపడుతూ ఉంటారు. అంటే సుమారుగా ఎంత ఉండొచ్చు, ఎంతైనా ఎన్ని కోట్లైనా వాళ్ళు సర్వైవల్ కోసం అమౌంట్ చెప్తారు. ఆ చెప్పిన అమౌంట్ మీద డిస్కషన్ లేదు. ఇక వాళ్ళు నిర్ణయించుకుని ఒక ఫిగర్ చెప్పిన తర్వాత దాని మీద నెగోషియేషన్కి ఎవరికి కూడా హక్కులు అధికారాలు లేవు. అది చెల్లించి బయటపడటమే, అంతకుమించి వేరే మార్గం లేదు. అందుకని మేము ఓకే అని వీళ్ళు చెప్పినప్పటికీ బాధిత కుటుంబం విక్టిమ్ ఫ్యామిలీ బ్లడ్ మనీ తీసుకుని ఆ అమ్మాయిని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు అని చెప్పారు వాళ్ళు ఆల్రెడీ. అయితే ఇప్పుడు కేఏ పాల్ గారు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని కన్విన్స్ చేసి ఆ ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా ఆ విక్టిమ్ ఫ్యామిలీతో మాట్లాడించి ఈ బ్లడ్ మనీకి సంబంధించినటువంటి ఫండింగ్ ఎలాగా అనేది ఏర్పాటు చేసి తద్వారా ఆవిడని బయటకు తీసుకురావడానికి ఒక కసరత్తు ప్రారంభించాడు ఆయన. ప్రారంభించి ఈ ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడానని చెప్పాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి అధికారులు సానుకూలంగానే ఉన్నారు, వ్యవహారం సానుకూలంగానే జరుగుతుంది అని ఒక భరోసా కల్పించాడు. ఈ విషయంలో తనతో సహకరించినందుకు నరేంద్ర మోడీ గారికి కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పాడు. ఇది ప్రభుత్వాలు చేయలేనటువంటి పని నేను చేస్తున్నాను అని చెప్పాడు ఆయన. చెప్పి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి, ఆవిడ ఏ క్షణమైనా రిలీజ్ అయ్యి వచ్చేయచ్చు అనేటువంటి ఇక్కడ ప్రొజెక్షన్స్ వస్తున్నాయి. కానీ ఇంకా ఆవిడ రాలేదు బయటికి. ఇప్పటికీ సందిగ్ధత అయితే కొనసాగుతూనే ఉంది. సందిగ్ధత కొనసాగుతుంది, నెగోషియేషన్స్ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పాల్ గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయనకున్నటువంటి అంతర్జాతీయ సంబంధాల్లో నుంచి ఈ కేసుని ఎలా పరిష్కరించాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అయితే ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయింది అనేది పిక్చర్ ఆయన ఇస్తున్నాడు బయటికి. అయితే నిర్ధారణగా అది బయటకు అధికారికంగా సమాచారం ఏం లేదు. వాళ్ళు అంగీకరించినట్టుగా కానీ లేదు, వీళ్ళు మొబిలైజ్ చేస్తున్నట్టుగా కానీ, మొబిలైజ్ చేసిన డబ్బులు వాళ్ళకి ఇస్తున్నట్టుగా కానీ ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి అధికారిక సమాచారం లేదు. కానీ ఈయన మాత్రం ఒక ప్రొజెక్షన్ ఇస్తున్నాడు, వచ్చేస్తుంది అమ్మాయి అని. అంటే ఎంతవరకు ఇచ్చుండొచ్చు సార్? మేబీ మీ అజంప్షన్ ప్రకారం ఒక 10 కోట్ల 20 కోట్ల? మన డబ్బుల్లో 20 కోట్లు అనుకుందాం పోనీ. ఆ డబ్బులు ఎక్కడో చోట మొబిలైజ్ చేయాలి కదా, ప్రభుత్వాలు అయినా ఎవరైనా అరేంజ్ చేయాలి. ఏదో సంస్థలో ఎవరో ఒక 10-15 మంది కలిస్తే కానీ ఇది అవ్వదు.
దీనికి సంబంధించి ఎవరెవరిని కలుపుతున్నాడు ఈయన, అదంతా పెద్ద వ్యవహారం. ఇదంతా అయిపోయింది అని ఆయన చెప్తున్నారు. మరి అయిపోయింది, ఎలా అయిపోయింది అనే దానికి సంబంధించి అధికారికమైనటువంటి విషయాలు ఏమీ లేవు బయటకి. కాకపోతే ఒక ప్రపంచం ఆయన నమ్ముతోంది, ఆయన చేస్తాడు, చేయగలడు, సమర్థత ఉంది అని. సో ఆయన ఒకటే హోప్. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి నెగోషియేషన్స్ జరిపారు, అది వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు వెళ్ళి ఆ బాధిత కుటుంబంతో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి మన భారతదేశానికి చెందినటువంటి రాయబార కార్యాలయం నుంచి కూడా వెళ్ళారు, మాట్లాడారు. కానీ అక్కడేమీ వాళ్ళు కన్విన్సింగ్గా లేరు అనేది వీళ్ళ నివేదిక. అయితే అవన్నీ తెలిసిన తర్వాత ఈయన ఎంటర్ అయ్యాడు. ఈయన ఎంటర్ అయ్యి నేను సాల్వ్ చేస్తాను విషయాన్ని అని చెప్తున్నాడు. చెప్పేసి మేబీ ఈయనకున్నటువంటి లింక్స్లో నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళని అప్రోచ్ అయ్యి కన్విన్స్ చేసి ఏదైనా ఒక అమౌంట్కి వాళ్ళు అంగీకరిస్తే ఆ పేమెంట్ ఎలా జరుగుతుంది అనేది ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఆవిడ అక్కడి నుంచి బయటపడి భారతదేశానికి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఎవరైతే ఆ బ్లడ్ మనీ తీసుకోవడానికి డిసైడ్ అయిన వాళ్ళు మళ్ళీ ఏదో ఒక గోల్మాల్ జరిగి ఒకవేళ డబ్బులు పెంచుదామని ఏదైనా కొంచెం స్వార్థం పెరగడమో, లేకపోతే సడన్గా డెసిషన్ తీసుకుని మాకు బ్లడ్ మనీ వద్దు, అమ్మాయి శిక్ష పడాలి అనే డెసిషన్కి వస్తేనో మళ్ళీ మారదా? ఒకసారి మారుతుంది. అంటే అది క్లియర్ అయ్యి మొత్తంగా ఇక్కడికి వచ్చే వరకు, అది అక్కడికి వచ్చే వరకు థ్రెట్టే ఎనీ టైం. అది ఏ క్షణమైనా ఏదైనా జరగడానికి అవకాశం ఉంది ఇలాంటి వ్యవహారాల్లో. కాబట్టి నిర్ధారణగా చెప్పడానికి ఏమీ లేదు, నిర్ధారణగా లేదు. ఆయన తన ప్రయత్నాలు విజయవంతం అయినాయని చెప్పి ఆయన అధికారులకి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ ఒక పబ్లిక్ డొమైన్లో పెట్టాడు. దాంతో అయిపోయింది పని అనే ప్రచారం జరుగుతోంది. కానీ జరిగినట్టుగా అధికారిక సమాచారం లేదు. ఆయన చెప్పిన మాటే. ఆయన కూడా ఏవి ఎవిడెన్స్లు, పేపర్లు అవేమీ పబ్లిక్ డొమైన్లో ఉంచలేదు. మాట్లాడాను, ఆల్రెడీ వాళ్ళు ట్రాక్లోకి వచ్చారు, సాల్వ్ అవుతోంది సమస్య అనేది మాత్రమే ఆయన ఇండికేట్ చేస్తున్నది. కాబట్టి అయిపోతుందని ఆశిస్తున్నారు అందరూ. ఏది ఆయన మీద భరోసా, నమ్మకం ఉన్నటువంటి ప్రపంచం. ఆయన మీద బురద జల్లే వాళ్ళు జల్లుతూనే ఉన్నారు. ఎవరు ఏం చేసినా కానీ నిజంగా ఆయన కనుక సాధించగలిగితే ఆయన విజయంగానే ప్రపంచం చెప్పుకుంటుంది. అది అనివార్యంగా. ఏదేమైనా ఇంకొక పాల్ గారు దీన్ని ఇంత ప్రెస్టీజియస్గా తీసుకొని ఇంత సీరియస్గా చేయడానికి ఏంటి రీజన్? అంటే దేశం మొత్తానికి ఒక్కసారి నేను అనేది ఒకటి, అంటే అంతర్జాతీయ సమాజంలో తనకు మొదటి నుంచి సంబంధాలు ఉన్నాయని ఆయన చాలా కాలంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన నేరుగా అమెరికన్ ప్రెసిడెంట్తో నేను మాట్లాడగలను అని కూడా చెప్పాడు ఇంతకుముందు. ఎవరితోనైనా నేను వెళ్ళి నేరుగా నెగోషియేట్ చేయగలిగినటువంటి స్థాయి నాది, మీకు అర్థం కావట్లేదని చెప్పి ఆయన చాలా వేదికల మీద చాలా కోపంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసాం మనం. ఆ లింక్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ కేసు ద్వారా ఆయన ప్రపంచానికి చెప్పదలుచుకున్నాడు. నేను ఇక్కడ లోకల్ అనుకుంటున్నారు, మీరు లోకల్ అనుకుంటున్నారు, కానీ నేను ఇంటర్నేషనల్, అంతర్జాతీయంగా నేను కొన్ని వ్యవహారాలు సాధించగలను. అనిపించటం వేరు, జరగటం వేరు. ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన, ఎవరు పిలవలేదు, ఆయనే స్వయంగా స్వచ్ఛందంగా ఇన్వాల్వ్ అయ్యారు. నేను సాధించగలను, నాకు ఆ లింకులు ఉన్నాయి, నేను మేనేజ్ చేసి దీన్ని సెటిల్ చేయగలను అనే ఒక భరోసా కల్పించాడు ఆయన. ఈ భరోసా కేవలం మాటల వరకు కాకుండా అది ఆచరణలోకి వెళ్ళి నిజంగానే జరిగితే డెఫినెట్గా ఆయన ఇంతకాలం నుంచి చెప్తున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రపంచం నమ్మే పరిస్థితి ఉంటుంది. అంటే ఆయన ఇమేజ్ డెఫినెట్గా పెరుగుతుంది, ప్రజలు ఆయన వైపు చూస్తారు. ఆయన ఒక పొలిటికల్ పార్టీ ఉంది, ఆ పార్టీ వైపు కూడా జనాలు ఆశగా చూసేటువంటి అవకాశం ఉంది. అంటే ఎవరు సాల్వ్ చేయలేనటువంటి, ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసినటువంటి వ్యవహారంలో ఇతను మొత్తానికి ఏదో ఒకటి ఇన్వాల్వ్ అయ్యి ఒక చర్చలు జరిపి ఒక సానుకూల పరిస్థితి తీసుకురావడం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. అది సాధించానని ఆయన చెప్తున్నట్టు సాధించడా లేదా అనేది కొంచెం టైంలో తేలిపోతుంది వ్యవహారం. తేలిపోయిన తర్వాత ఒక క్లారిటీతో మళ్ళీ మాట్లాడుకోవచ్చు. రైట్, ఓకే గురుగారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.